శ్రీ పరమాత్మనే నమః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అంతకాలేశ మామేవాం స్మరన్ముక్తా కలేవరం యం ప్రయత్తతి సద్భావం యాతి నా చక్ర సంశయః. ఎప్పుడు అంత్యకాలమున నన్ను స్మరించుచు ఈ శరీరం వదులుచున్నాడో వాడు నన్నే పొందుచున్నాడు అర్జున. ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచు ఈ శరీరం వదులుచున్నాడో వాడు నన్నే పొందుచున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినాం పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయం సమరుస్వరేద్యః సర్వశ్రద్ధాభూతమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమతత్వరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాస యోగంతో ఏకాగ్రత చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమ పురుషునే చేరుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అనూన్యమైన రూపము గలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు. ఇది శ్రీమద్ భగవద్గీతలోని జ్ఞానోపదేశం చేసినటువంటిది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ఒక పాత్రధారిగా పెట్టుకొని సర్వ మానవాళికి అందించినటువంటిది ఈ యొక్క సందేశం. అవ్యక్తోక్షరయుక్తః తమాహో పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే శ్రద్ధామా పరమం మమ. ఇంద్రియ గోచరం కాని పరబ్రహ్మ పదమును శాశ్వతమైనది, పునర్జన్మరహితమైనది, అట్టి ఉత్తమ పదమే పరమ పదము అని చెప్పబడను అర్జున. శుక్ల కృష్ణే గతిర్కేతే జగతాశ్వతే మతే ఏకయా అన్యయా వర్తిం అన్యయా వర్తతే పునః. జగత్తునందు శుక్ల కృష్ణములని రెండు మార్గములు నిశ్చలముగానున్నాయి. అందు మొదటి మార్గం వలన జన్మరాహిత్యము, రెండో దాని వలన పునర్జన్మము కలుగుచున్నది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు పుణ్యఫలం ప్రతిష్టం అర్ధేషు సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ముపేతి సాధ్యం. ధనంజయ, యోగి అయిన వాడు వేదాధీనం వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవి పొందగలడు అర్జున.